హలో ఎవ్రీవన్. లాస్ట్ సండే నేను మా ఫ్యామిలీ కలిపి ఉండవల్లి నుంచి కోటప్పకొండ దాకా వెళ్ళాం. తాడేపల్లి దగ్గర హైవే ఎక్కితే హైవే నుంచి స్ట్రైట్ చిలకలూరుపేట వెళ్ళిపోయాం. చిలకలూరుపేట రైట్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక కోటప్పకొండ వస్తుంది. మేమైతే ఫస్ట్ కోటప్పకొండ ఊర్లోకి వెళ్ళిపోయాం. ఆర్చ్ లోంచి మెట్ల మార్గం ఉంటుంది, బట్ మేమైతే మెట్ల మార్గం తీసుకోకుండా ఘాట్ రోడ్ తీసుకున్నాం. ఘాట్ రోడ్ నుంచి వెళ్లే దారిలో మనకి వినాయకుడిది, బ్రహ్మదేవుడిది, విష్ణుమూర్తిది చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కనిపిస్తాయి. ముగ్గురమ్మల విగ్రహం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఒక ప్లే పార్క్ లాంటిది ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్ సైడ్ ఒక మినీ జూ ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నామినల్ ఫీ ఉంటుంది. సో వెళ్లే దారిలో మేమైతే ఈ స్థల పురాణం విన్నాం అన్నమాట. కోటప్పకొండని త్రికూటం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ శిఖరం, మధ్యలో పెద్దది రుద్ర శిఖరం, ఇంకోవైపు విష్ణు శిఖరం ఉంటాయి. ఈ రుద్ర శిఖరం మీద దక్షిణామూర్తి రూపంలో పాత కోటయ్య ఉండేవాడు. ఆ స్వామికి రోజు ఆనందవల్లి అనే ఆమె పెరుగన్నం తీసుకెళ్తుండేది. కొండ కింద నుంచి పైదాకా వాళ్ళ నాన్నగారితో నడుచుకుని వెళ్లి ప్రసాదం పెట్టేది ఆ స్వామికి. బట్ ఏమైందంటే ఒక రోజు కాకి వచ్చి ఆ ప్రసాదాన్ని ఎంగిల్ చేసింది. మధ్యలో కొండలో సగం ఎక్కాక ఎంగిల్ చేసింది. ఆమె చాలా బాధపడింది, ఏంటి కాకి, మాయదారి కాకి ఇట్లాగా ఎంగిల్ చేసేసింది అని. ఆఖరికి అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై ఈ కొండ మీద కాకి వాలదు అని చెప్పేసి ఆమెకు వరం ఇచ్చాడు. ఏంటి, ఇంత చిన్న కోరిక కూడా కోరినా కూడా ఆ కొండ మీద శివుడు తీరుస్తాడు. నిజంగా చెప్పాలంటే ఒక్క కాకిని చూడలేదు మేము. అంత పెద్ద కొండ మీద ఒక్క కాకి కూడా లేదు. కోతులు ఉన్నాయి తప్ప ఎక్కడ పడితే అక్కడ, కాకి అయితే ఒక్క కాకి కూడా లేదు. నెక్స్ట్ అందరిలాగే రుద్ర శిఖరం మీదే కదా దేవుడు ఉంటాడు అని మనం అందరం అనుకుంటాం. కాకపోతే ఈ ఆనందవల్లి అమ్మేం అనేదంటే, రోజు కోటయ్య కిందకు వచ్చాయి, మాతో పాటు మా ఊరు వచ్చాయి, రోజు కొండ ఎక్కలేకపోతున్నానంటే, సరే నేను కూడా మీ ఊరు వచ్చేస్తా నీతో పాటు, బట్ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు నా వైపు, నేను వస్తా, నీతో పాటే వస్తా అని చెప్పేసి అన్నాడు స్వామి. ఆమె వెళ్తుంది బ్రహ్మశిఖరం దాకా చేరింది. ఒకే ఒక్క అడుగులో ఆయన రుద్రశిఖరం నుంచి బ్రహ్మశిఖరం దాకా వచ్చాడు. చాలా సౌండ్ వచ్చేటప్పటికి ఆమె వెనక్కి తిరిగింది భయంతో. ఇంకా స్వామి అక్కడే శిలారూపం దాల్చి లింగం రూపంలో, మనకి దక్షిణామూర్తి రూపంలో బ్రహ్మశిఖరం మీద ఉంటాడు. ఇక్కడ రుద్రశిఖరం పాత కోటయ్య ఉంటాడు, కొత్త కోటయ్య ఉండేది బ్రహ్మశిఖరంలో ఉంటాడు అన్నమాట. ఇది ఈ ప్లేస్ యొక్క మెయిన్ ప్రాసెస్. నెక్స్ట్ ఫస్ట్ కూడా ఈ ఆనందవల్లి అమ్మవారిని చూడాలి, చూసిన తర్వాతే కోటయ్యని చూడాలంట. అప్పుడే ఫుల్ గా మనకి బ్లెస్సింగ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడైతే దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు, మంచి ప్లేస్, అందరూ చూడాలి. మా ఫ్యామిలీ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసింది ట్రిప్ ని. కాకపోతే మేము బాధపడిన విషయం ఏంటంటే, ఆల్మోస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది ఈ కోటప్పకొండ అన్నది. బట్ అలాంటి ప్లేస్ లో కూడా మన వాళ్ళు కొన్ని ప్లేసెస్ లో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ పడేయడం, ఫుడ్ ర్యాంపర్స్ పడేయడం, ఇవి చూసి చాలా బాధ అనిపించింది. అలాంటి వల్నరబుల్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా మోర్ నెంబర్ ఆఫ్ డస్ట్బిన్స్ పెట్టి చాలా బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే మన కల్చరల్ హెరిటేజ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన నేచర్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన టెంపుల్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, అసలు కోటప్పకొండ ఖచ్చితంగా చూసి తీరవలసిన ప్లేస్. నాకైతే చాలా నచ్చింది.